హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 3వదైన వ్యాప్తి సంధిలోని 10వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ತಂದೆ ತನ್ನ ಪುಟ್ಟ ಮಗುವನ್ನು ಅಲಂಕರಿಸುವಂತೆ ಹರಿ ಜೀವನನ್ನು ಸಿದ್ಧಪಡಿಸುವನು ಎಂದು ತಿಳಿಸುವರು. తండ్రి తన యొక్క కుమారుణ్ణి, బాలుడు అయినటువంటి కుమారుణ్ణి చక్కగా అలంకరించి ఎలాగైతే సిద్ధం చేస్తాడో ఆ విధంగా జీవుణ్ణి కూడా భగవంతుడు అలాగే సిద్ధం చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಜನಕ ತನ್ನಾತ್ಮಜಗೆ ವರಭೂಷಣ ದುಕೂಲವ ತೊಡಿಸಿ ತಾವಂದನೆಯ ಕೈಕೊಳ್ಳುತ್ತ ಅವನ ಹರಸುತ ಹರುಷ ಪಡುವಂತೆ ವನರುಹೇ ಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಕನೆನಿಸಿ ಪೂಜಾ ಸಾಧನ ಪದಾರ್ಥನು ತನಗೆ ತಾನಾಗಿ ಫಲಗಳ ನೀವ ಭಜಕರಿಗೆ. ಜನಕ ತನ್ನ ಆತ್ಮಜಗೆ ವರಭೂಷಣ ಡುಕೂಲವ ತೊಡಿಸಿ ತಾ ವಂದನೆಯ ಕೈಕೊಳ್ಳುತ್ತಾ ಅವನ ಹರಸುತ ಹರುಷಪಡುವಂತೆ ವನರುಹೇ ಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಕ ಎನಿಸಿ ಪೂಜಾ ಸಾಧನ ಪದಾರ್ಥನು ತನಗೆ ತಾನಾಗಿ ಫಲಗಳನ್ನು ಈವ ಭಜಕರಿಗೆ. ಜನಕ అంటే తండ్రి, ఆత్మజ పుత్రుడు, మగ అంటే పుత్రుడు, భూషణ ఆభరణాలు, దుకూల అంటే రేష్మయ వస్త్ర అంటే పట్టుబట్టలు, వనరుహేక్షణ వనరుహ ఈక్షణ. వన అంటే నీరు, నీళ్లల్లో బెళెవ అంటే పెరిగేటువంటి కమలంలాగా ఉన్న కళ్ళున్నటువంటి శ్రీహరి. నీళ్లల్లో పెరిగేటువంటి కమలాలు ఎలాగా ఉంటాయో ఆ కమలాల్లాంటి కళ్ళున్నటువంటి శ్రీహరి వనరుహేక్షణ అని పేరు. ಜನಕ ತನ್ನ ಆತ್ಮಜಗೆ ವರಭೂಷಣ ದುಕೂಲವ ತೊಡಿಸಿ, తండ్రి ತನ್ನ ಪುಟ್ಟ ಮಗನಿಗೆ ಹೊಸ ಆಭರಣವನ್ನು ಹಾಕಿ ರೇಷ್ಮೆ ವಸ್ತ್ರವನ್ನು ತೊಡಿಸಿ ತಾನೇ ತಲಬಗ್ಗಿಸಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಕೊಂಡು, తండ్రి ఎలాగైతే తన యొక్క చిన్న కుమారునికి చక్కని ఆభరణాలు, కొత్త కొత్త ఆభరణాలన్నీ వేసి మంచిగా పట్టు వస్త్రాలు కట్టి తానే తల వంచి నాకు నమస్కారం పెట్టు నాన్న అంటూ తన పుత్రుడి చేత నమస్కారం చేయించుకొని సంతోషపడతాట. ఏ విధంగా? ನನ್ನ ಮಗ ಎಷ್ಟು ಸುಂದರ ಸಾತ್ವಿಕ ಎಂದು ಹೇಳಿ సంతోషపడువంతే. ఆ తండ్రి, ఆహా నా పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సాత్వికుడు, నాకు నమస్కారం పెట్టాడు అంటూ చాలా సంతోషపడిపోతాడు తండ్రి. అదేవిధంగా శ్రీహరి, అందరికీ జీవులందరికీ తండ్రి శ్రీహరే. ఆ శ్రీహరి సకలವನ್ನು ಒಳಗೆ ಹೊರಗೆ ತಾನೇ ಮಾಡಿಸಿ ವನರುಹೇಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಕನು ಎನಿಸಿ పూజా సాధన పదార్థను తనగే తానాగి ఫలಗಳನ್ನೀವ భజకರಿಗೆ. అంటే శ్రీహరి అన్నింటినీ కూడా లోపల బయట తనే, ఒಳగే ಹೊರಗೆ తానే ಮಾಡಿసి తానే చేయిస్తాడు. ఇంతకు ముందు పద్యంలో ప్రేరక ప్రేర్య అన్నారు, సేవ్య సేవక అన్నారు. ఇదే విధంగా అందరిలోనూ తానే ఉంటాడు. చేసి ఆహా నా భక్తుడు ఎంత చక్కగా సేవిస్తున్నాడు, ఎంత భక్తితో అని ಹೇಳುತ್ತಾ ಸಂತೋಷಪಟ್ಟು పూజ్యరాద ಹಿರಿಯರಲ್ಲಿ పూజకరాద కిరియರಲ್ಲಿ, పూజ్యులైనటువంటి పెద్దలలోనూ పూజించేటువంటి చిన్నవాళ్లల్లోనూ పూజా సాధన పదార్థాలలోనూ, పూజా సాధన పదార్థాలు పువ్వులు, తులసి దళాలు, ఇంకా గంధము, ఇలాంటివన్నీ పూజా సాధన పదార్థాల్లో కూడా తానే ఉండి ఈ చివరికి మనందరికీ ఫలాన్ని ఇస్తున్నాడు. భగవంతుడే అన్నింటిలోనూ ఉంటున్నాడు. ఫలితాన్ని మాత్రం భక్తులైనటువంటి వాళ్ళకి ఇస్తున్నాడు.
తండ్రి ఏ విధంగా అయితే తన యొక్క కుమారుణ్ణి అలంకరించి ముచ్చటగా చూసుకుంటూ ఆ కుమారుడి చేత తానే తల వంచి నమస్కారం కూడా పెట్టించుకుంటూ ఎంత సాత్వికుడు, ఎంత సుందరమైన వాడు అని సంతోషపడినట్లుగా భగవంతుడు కూడా తన యొక్క భక్తులైనటువంటి ఈ జీవులందరినీ కూడా తన వాళ్ళైనటువంటి ఈ భక్తులందరికీ కూడా తానే అన్నింటిలోనూ ఉండి చేయించుకుంటాడు, సంతోషపడుతూ అనుగ్రహం చేస్తాడు. పూజ్యరాధ హిరియరు, మనం పెద్దల్ని గౌరవిస్తాం కదా, గురువులు పెద్దలు, వాళ్ళల్లో తానే ఉంటాడు. చిన్నవాళ్ళైనటువంటి వాళ్ళు పూజించేటువంటి చిన్నవాళ్లల్లో కూడా తానే ఉంటాడు. ఈ విధంగా అన్ని పదార్థాల్లోనూ తానే ఉంటాడు. చివరికి ఫలితం మాత్రం మనకే ఇచ్చేస్తాడు. ವರದುಕೂಲವ ತೊಡಿಸಿ ಮತ್ತು ವಂದನೆಯ ಮಾಡಿಸಿ ಎನ್ನುವುದರಿಂದ ಅವಶ್ಯಕತೆ ಹಾಗೂ ದೇವಪೂಜೆಗೆ ಶುಭ್ರ ವಸ್ತ್ರಗಳು ಇರಬೇಕು ಎಂಬುದನ್ನು ಸೂಚಿಸಿದ್ದಾರೆ. ఇక్కడ ఏం చెప్పారు? వరభూషణవ దుకూలవ తొడిసి అన్నారు. దుకూలవ అంటే పట్టుబట్టలు కట్టి అన్నారు. అంటే ఏంటంటే వందనం చేసి పూజన చేసేటప్పుడు పట్టుబట్టలు ఆవశ్యకత చెప్తున్నారు. పూజకి, దేవర పూజకి శుభ్రమైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు శ్రేష్టము అని ఇక్కడ సూచన చేస్తున్నారు దాసుల వారు. తర్వాత తానే వందనయ కై కొడుతా, వందనయ కై కొడుతా, తానే తలను వంచి నమస్కారం పెట్టించుకుంటాడు అంటున్నారు కదా. ఇది గీతాభాష్యం వ్యాఖ్యానానికి కన్నడీకరణ. గీతాభాష్యం యొక్క వ్యాఖ్యానంలో ఉన్నటువంటి విషయానికి కన్నడీకరణ చేశారు దాసుల వారు. మగన సంస్కారయుత కర్మದಿಂದ తండ్రికి సంతోష పుణ్య. తండ్రి చాలా సంతోషపడతాడు అని చెప్తున్నారు కదా, దాన్ని వివరిస్తున్నారు. మగన కుమారుడి యొక్క సంస్కారవంతమైనటువంటి పనుల వల్ల తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. ఆహా, నా పిల్లవాడు ఎంత సంస్కారవంతుడు అని. దానివల్ల పుణ్యము, కీర్తి, సద్గతి ఇవన్నీ లాభాలు ఉన్నాయి తండ్రికి. కొడుకు గనక మంచిగా ఉండి మంచి ప్రవర్తనతో చక్కని సంస్కారవంతుడైతే తండ్రికి చాలా సంతోషం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, కీర్తి కలుగుతుంది, సద్గతి కూడా ఉంటుంది. ఇన్ని లాభాలున్నాయి. అదే దుష్కర్మలు గనక చేసేటువంటి పుత్రుడైతే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం వల్ల పాపం పెరుగుతుంది, అపకీర్తి, తర్వాత దుర్గతి, ఇవన్నీ నష్టాలే. అయితే కుమారుడి విషయంలో తండ్రికి ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు కదా, మరి జీవులు భక్తులైనటువంటి వాళ్ళ విషయంలో భగవంతుడికి కూడా చాలా సంతోషపడతాడు అంటున్నారు. ఇవన్నీ ఉంటాయా అంటే, దేవనికి ఇవావవు ఇల్లదే కేవల కరుణయింద మాడిసువా, ఇవన్నీ ఆశించి భగవంతుడు చేస్తున్నాడా అంటే కాదు. కేవలం జీవులందరి మీద కరుణతో మాత్రమే భగవంతుడు అందరిలోనూ తానే ఉండి, అన్ని వస్తువుల్లో తానే ఉండి, అన్నీ చేయించి అన్నీ స్వీకరిస్తున్నాడు. కేవలం జీవుల మీద కరుణ మాత్రమే. సామాన్యంగా చెప్పుకునేటువంటి తండ్రి కొడుకుల విషయంలో ఉండేటువంటి సద్గతి, దుర్గతి, పుణ్య, పాప ఇవన్నీ ఉండొచ్చు. కానీ భగవంతుడి విషయంలో భగవంతుడికి ఇవేమీ లేవు. కేవలం జీవుల మీద కరుణ మాత్రమే. విజయదాసుల వారి యొక్క సుడాదిలో రాశారు, నిన్న పూజయ్య నేనే మాడికొళ్ళువి అని. స్వామి, నీ పూజని నీవే, నా లోపల నువ్వే ఉండి నీ పూజను నువ్వే చేయించుకో అని రాశారట విజయదాసుల వారు. ఎందుకంటే అందరిలోనూ ఉండేది భగవంతుడే. పూజ చేసేవాళ్లలోనూ తానే ఉంటాడు, పూజింపబడే ప్రతిమలోనూ తానే, పూజా సాధన పదార్థాలలోనూ తానే, అన్నింటిలోనూ తానే ఉండి పూజ చేసినటువంటి ఫలాన్ని మాత్రం భక్తులకు ఇస్తున్నాడు. తండ్రి తాను అలంకరించిన మగనల్లి మోహవిరుತ್ತದೆ. ఇక్కడ మామూలుగా తండ్రి, సామాన్యుడైనటువంటి తండ్రి తాను అలంకరించినటువంటి పుత్రుడి మీద మోహం కలుగుతుంది. యారాదరు అవనన్ను ಹೊಗಳಿದರೆ సుఖ తెగడిదరే దుఃఖ. ఎవరైనా తన యొక్క పుత్రుణ్ణి, ఆహా మీ అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా మంచివాడు, చాలా మంచి సంస్కారం ఉంది అని ఎవరన్నా పొగిడితే చాలా ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. అదే ఏదైనా చెడ్డ పనులు చేసినటువంటి పుత్రుణ్ణి ఎవరైనా గనక దూషణ చేశారనుకో దుఃఖం కలుగుతుంది. హరిగే మాత్ర అదిల్లా. సజ్జనులు, దుర్జనులు అనేకమైన పనులు చేస్తూ ఉంటారు, కానీ ఏ విషయాలకి సంబంధము భగవంతుడికి లేదు. హరిగే మాత్ర అది ఇల్ల.
ಅದನ್ನು ಸೂಚಿಸಲು ವನರುಹೇಕ್ಷಣ అన్నారు దాసుల వారు. వనరుహేక్షణ, నీళ్లల్లో పెరిగేటువంటి కమలం లాంటి కన్నుళ్ళవా ఉన్నవాడు అన్నారు. కమలానికి నీటికి యొక్క అంటూ ఉండదు, సంబంధం ఉండదు. నీటి బిందువులు కమలం మీద కానీ, కమలపు పత్రం మీద కానీ, తామర ఆకు మీద కానీ వేసినా జారి పడిపోతాయి. ఆ యొక్క నీటి సంబంధం లేదు. అట్లాగే ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాల ఈ విచారాలు ఏమీ భగవంతుడికి అంటవు. భగవంతుడంటే వనరుహేక్షణుడు, కమలంలాంటి కళ్ళున్నటువంటి పరమాత్ముడు. కాబట్టి ఉదాహరణకి తండ్రి పుత్రుడు అని చెప్పారు, అంతేగాని తండ్రికి పుత్రుడికి ఉన్నటువంటి సామాన్యమైనటువంటి దోషలోపాలు సుఖదుఖాలు ఈ సంబంధం భగవంతుడికి లేదు అని చెప్తున్నారు. ಜನಕ ತನ್ನ ಆತ್ಮಜಗೆ ವರಭೂಷಣ ದುಕೂಲವ ತೊಡಿಸಿ ತಾವಂದನೆಯ ಕೈಕೊಡುತ್ತ ಅವನ ಹರಸುತ ಹರುಷಬಡುವಂತೆ ವನರುಹೇಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಕನೆನಿಸಿ ಪೂಜಾ ಸಾಧನ ಪದಾರ್ಥನು ತನಗೆ ತಾನಾಗಿ ఫలಗಳನ್ನು ఈవ భజకరిగే. తనను భజించే వారికి ఫలాల్ని మాత్రమే ఇస్తాడు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.